The man, the myth, the legend. He goes down the ground, he goes out of the ground. And Ivala గన్లో నుంచి ఒక బుల్లెట్ పోయినట్టు బాల్ బౌండరీకి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఫామ్ కానీ అండ్ ఎక్స్పీరియన్స్ కానీ డబ్బులతో కొనలేము. ఈ మాటలు మనకు ఇంతకుముందు హర్ష భోగ్లే అండ్ ఇవాళ మ్యాచ్లో రవి శాస్త్రి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒకటే పర్సన్, ద కింగ్ కోహ్లీ. కోహ్లీ గురించి వాడిన వర్డ్స్ ఇవి. అండ్ గైస్, కింగ్ కోహ్లీ ఇవాళ బ్యాటింగ్ చూస్తే మాత్రం కంప్లీట్ వింటేజ్ స్టైల్ విరాట్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. రైట్ ఫ్రమ్ ఫస్ట్ బాల్ ఎప్పుడైతే గ్రౌండ్ లోకి ఎంటర్ అయిందో యశస్వి జైస్వాల్ అవుట్ అయినాక క్లియర్ కట్ గా తను ఒక ఇంటెన్షన్ తోని, ఒక క్లియర్ మైండ్ సెట్ తోని ఫీల్డ్ లకు వచ్చినట్టు అనిపించింది. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ ఆ ఆన్ డ్రైవ్ కానీ ముందుకొచ్చి లాంగ్ ఆన్ పైన 6 కొట్టడం కానీ టెర్రిఫిక్ అనేది వన్ స్మాల్ వర్డ్. ఆ ఆన్ డ్రైవ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ క్లాసికల్ విరాట్ కోహ్లీ ఫ్లాంబాయిన్స్ షాట్ అని క్లియర్ గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, ద రోకో ఇద్దరు కాంబినేషన్ ఏదైతే ఆస్ట్రేలియాలో లాస్ట్ ఇన్నింగ్స్ జరిగిందో అక్కడి నుంచి ఫామ్ ఇక్కడ వరకు కంటిన్యూ చేశారు. అండ్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఉన్నంత సేపు అరౌండ్ 27 to 28 ఓవర్స్ అనుకుంటా టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్. అసలు స్కోర్ రన్ రేట్ మాత్రం ఒక 7 అబవ్ మూవ్ అయింది కంప్లీట్ గా. రోహిత్ శర్మ కూడా తను ఆ 2 సిక్సర్స్ ఏదైతే స్పిన్నర్ కి 2 సిక్సర్స్ ఒకటే ఓవర్ లో కొట్టాడో అక్కడి నుంచి ఆ ఫ్లో అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఇక మన హిట్ మ్యాన్ గురించి చెప్పే అవసరం లేదు. హిట్ మ్యాన్ ఆడిందంటే రన్ రేట్ స్కై హై వెళ్ళిపోతుంది. అండ్ అక్కడి నుంచి ఎప్పుడైతే మనకు రోహిత్ శర్మ వికెట్ పడ్డదో అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా రన్ రేట్ డౌన్ అయింది. వచ్చిన బ్యాట్స్మెన్స్ మన వాషింగ్టన్ సుందర్ కానీ అట్ ద సేమ్ టైం మనకు మన కేఎల్ రాహుల్ కానీ కొద్దిగా స్ట్రైక్ రేట్ డౌన్ ఉండే. అండ్ కింగ్ కోహ్లీ మన విరాట్ కోహ్లీకి స్ట్రైక్ ఎక్కువ ఇవ్వలేరు. నాకు తెలిసి అరౌండ్ 6 ఓవర్స్ అనుకుంటా. 6 ఓవర్స్ లో ఒక 7 to 8 బాల్స్ ఫేస్ చేసిండు విరాట్ కోహ్లీ. అక్కడ మళ్ళీ కొద్దిగా డౌన్ అయినట్టు అనిపించింది రన్ రేట్. బట్ ఒక్కసారి విరాట్ కోహ్లీ ఆ స్క్వేర్ లెగ్ బౌండరీ పైన ఒక 6, అట్ ద సేమ్ టైం మన ఫైన్ లెగ్ బౌండరీ పైన 2 6లు కొట్టాడు. అసలు సూపర్ అంటే సూపర్. అసలు ప్రతి ఒక్క బాల్ ఇలా మిడిల్ ఆఫ్ ద బ్యాట్ లోనే కనెక్ట్ అయింది విరాట్ కోహ్లీకి. ఆఫ్టర్ అ లాంగ్ టైం నా పర్సనల్ గా అయితే బీయింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్, ఆఫ్టర్ అ లాంగ్ టైం ఆ ఫ్లాంబాయింట్ స్టైల్ కానీ అట్ ద సేమ్ టైం వింటేజ్ విరాట్ కోహ్లీ, మళ్ళీ చెప్తున్నాను వింటేజ్ విరాట్ కోహ్లీ క్లాసికల్ షాట్స్. అసలు తను వచ్చి ముందుకొచ్చి కొట్టిన ఏదైనా ఆ కవర్స్ పై నుంచి కొట్టిన ఏదైనా తన క్లాస్ మాత్రము అది మాత్రం మిస్ కాకుండా కొడతాడు ప్రతి షాట్. అసలు టెక్స్ట్ బుక్ కవర్ డ్రైవ్స్, టెక్స్ట్ బుక్ షాట్స్ ఇవన్నీ అసలు టెరిఫిక్. అండ్ మనకు రవి శాస్త్రి ఇచ్చే కామెంటరీ ఏదైతే ఉందో ఆ గన్ లో నుంచి ఒక బుల్లెట్ ఫైర్ అయినట్టు బౌండరీకి వెళ్ళిపోయింది బాల్ అనడము, ఇంకా ఫామ్ కానీ అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ కానీ కొనలేము అనడం కానీ. అండ్ మన హర్ష భోగ్లే ఇంతకు ముందు చెప్పినట్టే ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్, హీఈస్ నన్ అదర్ దాన్ కింగ్ విరాట్ కోహ్లీ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అండ్ రోకో ఎప్పుడైతే ఆడతారో టుగెదర్ క్రౌడ్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం చూసే మనం కానీ టీవీకి అతుక్కుపోయి ఉంటాము. సో యాజ్ ఆఫ్ నౌ సేమ్ అదే జరిగింది. రోకో ఆర్ ఇన్ టెరిఫిక్ ఫామ్. రోకో మనకు ఎప్పటికీ వన్ డే ఇంటర్నేషనల్ ఆడాలి. అట్ ద సేమ్ టైం వరల్డ్ కప్ కి వీళ్ళిద్దరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్, ఫస్ట్ ఇన్నింగ్స్ రివ్యూ వచ్చేసరికి మనది అరౌండ్ 349 కొట్టారు, టార్గెట్ 350 సౌత్ ఆఫ్రికాకి. అండ్ గైస్ 5:30 నుంచి డ్యూ రాబోతుంది. సో 5:30 తర్వాత ఏం జరుగుతుందని వేచి చూడాలి. ఇది సెకండ్ ఇన్నింగ్స్ టఫ్ ఉండబోతుంది. వాళ్ళకు కానీ మనకు కానీ అంత ఈజీ కాదు మనకు కూడా గెలవడం, ఎందుకంటే డ్యూ అనేది చాలా ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్యాటింగ్ లైన్అప్ కూడా క్వింటన్ డికాక్, మార్క్ క్రమ్ అండ్ రాయల్ రికిల్టన్ అండ్ డివాల్డ్ బ్రేవిస్ కూడా ఈ మధ్య గట్టి ఫామ్ లో ఉన్నాడు. కానీ ఒకటి అర్థం కాలేదంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో రబాడా ఎందుకు ఆడలేడు, ఎంగిడి ఎందుకు ఆడలేడు అర్థం కాలేదు. అట్ ద సేమ్ టైం మన దాంట్లో కూడా బుమ్రా లేడు, సిరాజ్ లేడు. సో ఎందుకు ఆడనిస్తలేరో అర్థం అయితే లేదు. సో అది వేచి చూడాలి, ఎందుకంటే హర్షిత్ రాణా ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు పేసర్స్, అండ్ కుల్దీప్ యాదవ్ అండ్ వాషింగ్టన్ సుందర్ చూసిందే మనం. సో వేచి చూడాలి ఎలా పోతుంది ముందుకు అనేది. సో ఫార్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఇండియా
ఒకసారి కోహ్లీ అవుట్ కాగానే అరౌండ్ 320, 330 అనుకున్నాను, 350 అయ్యే ఛాన్సెస్ లేవనుకున్నాను. బట్ గుడ్ కమ్ బ్యాక్ బై కేఎల్ రాహుల్. ఫస్ట్ స్టార్టింగ్ కోహ్లీతోనే ఆడుతున్నప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాడు, కానీ తర్వాత ఏదైతే ఫైన్ లెగ్ పైన బర్గర్ కి 6 కొట్టాడో, తర్వాత స్క్వేర్ లెగ్ పైన ఒక 6 కొట్టాడో, అక్కడి నుంచి తన బ్యాటింగ్ అనేది పుంజుకుంటూ ముందుకు వచ్చాడు. అట్ ద సేమ్ టైం రవీంద్ర జడేజా ఏవైతే 30 క్రూషియల్ రన్స్ కొట్టాడో, చాలా వైటల్ అండ్ ఇంపార్టెంట్ రన్స్, చాలా బాగా ఆడాడు. కొద్దిగా వాషింగ్టన్ సుందర్ కోహ్లీ ఉన్నప్పుడు స్ట్రైక్ రొటేట్ చేస్తే బాగుంటుండే రాదర్ దెన్ హిట్టింగ్ పోవడం కన్నా. బట్ నెవర్ ద లెస్ చాలా బాగా ఆడారు ఇండియన్ టీమ్. అండ్ ఎస్పెషలీ ఫస్ట్ వికెట్ యశస్వి జైస్వాల్ది పడ్డాక కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అమేజింగ్ రన్ రేట్ తో కొనసాగించారు. అరౌండ్ 27-28 ఓవర్స్ వరకు టెరిఫిక్ 7 రన్ రేట్ అబవ్ ఉండే. సో అది సెట్ చేసింది మొత్తం మ్యాచ్ ని. ఎందుకంటే ఒకసారి రోహిత్ శర్మ అవుట్ అయినాక కూడా మనకు ఇనఫ్ టైం ఉండే వాళ్ళకి సెటిల్ కావడానికి గ్రీస్ లో. బట్ విరాట్ కోహ్లీ ఎక్కడ వాళ్ళని సెటిల్ చేయకుండా కంప్లీట్ అన్సెటిల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు బౌలర్స్ ని. అసలు ఆ సెంచరీ తర్వాత ఒక 10-12 బాల్స్ ఆడాడు విరాట్ కోహ్లీ. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రేంజ్ లో కొట్టాడు. ఆ కవర్ డ్రైవ్ షాట్లు, బ్యాక్ ఫుట్ పంచ్లు అండ్ ఆ సిక్స్లు, ముందుకొచ్చి ఫ్లిక్లు కొట్టుడు, అమేజింగ్ వింటేజ్ విరాట్ కోహ్లీ. అండ్ ఎస్పెషలీ తన రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, అరౌండ్ 36 years ఏజ్ గైస్. స్టిల్ తను ఆ కుర్రాళ్ళతో కూడా ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ పరిగెత్తుతున్నాడు, వాళ్ళే ఇంకా తనని ఆపుతున్నారు. బట్ 134 ఏదో చేంజ్ కొట్టాడు. స్టిల్ ఫస్ట్ బాల్ ఆడిన విధానంగానే 134 అప్పుడు కూడా అలానే కనబడ్డాడు. అమేజింగ్ ఫిట్నెస్. విరాట్ కోహ్లీ ఇస్ ఫిట్నెస్ ఇస్ విరాట్ కోహ్లీ. అండ్ గైస్, చూస్తున్న మన ఇండియన్ క్రికెట్ అభిమానులు, అట్ ద సేమ్ టైం విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ అభిమానులు, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్ మీద ఫస్ట్ వీడియో. అట్ ద సేమ్ టైం క్రికెటింగ్ వీడియోస్ మీద కూడా ఫస్ట్ వీడియో. ఇప్పటి నుంచి మన ఇండియన్ మ్యాచెస్, అట్ ద సేమ్ టైం ఐపీఎల్ మ్యాచెస్ వీడియోస్ మీకు ఫస్ట్ ప్రివ్యూ ఇస్తాను, ఫస్ట్ హాఫ్ తర్వాత ఇస్తాను, అట్ ద సేమ్ టైం మ్యాచ్ అయిపోయినాక కూడా ఇస్తాను. గైస్, షో సమ్ లవ్. That's it for this video. For the first half of India versus South Africa, King Kohli, vintage Kohli is amazingly and perfectly back and clear cut ga cheppochu. Let's wait for the second innings. It will be tough and నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకు డ్యూ ఫ్యాక్టర్ అనేది కూడా ప్లే చేస్తుంది కాబట్టి లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మన ముగ్గురు పేసర్స్, అట్ ద సేమ్ టైం 2 స్పిన్నర్స్ ఉన్నారు. That's it guys. That's it for this first half of India versus South Africa video. Second half after the match malli kaluddam. Please do like, share and subscribe to my channel Dilip Dudyala. Catch you until my next video. Bye.